ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపుగా 6.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే దేవాదుల ఎత్తిపోతల పనులను పరుగులు పెట్టించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ ఏడాదికి ప్రాజెక్టు పనులు పూర్తి కావాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున ఎలాంటి ఆటంకాలు లేకుండా చేపట్టాల్సిన పనులపై సీఎం దిశానిర్దేశం చేశారు. అనంతరం మాట్లాడిన సీఎం గత ప్రభుత్వంపై కూడా మండిపడ్డారు. ఇక తెలంగాణ ఏర్పడ్డప్పుడు నిధులు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఒక కాళేశ్వరం ప్రాజెక్టుకే 1,00,000 కోట్లు ఖర్చు చేశారన్నారు. అందుబాటులో ఉన్నప్పుడు కూడా ఆలోచన విధానంలో ఉన్న లోపాల వల్ల కేవలం గోదావరి పరివాహక ప్రాంతం మీదనే, గోదావరి నది మీదనే కాళేశ్వరం ప్రాజెక్టుకే 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. కానీ ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలే. ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న ఏ ప్రాజెక్టు మీద ఇప్పుడు ఈరోజు మనం దేవాదులకు సంబంధించిన ఆనాడు 2001లో చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినంటే వేదిక మీద పెద్దలు కడియం శ్రీహర్ గారు ఉన్నారు. ఈ వేదిక మీద ఉన్న దాంట్లో ఎవరైనా 2001 నుంచి 2026 వరకు ప్రజా జీవితంలో ఉండి ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల మీద సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కడియం శ్రీహర్ గారు ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ప్రాజెక్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని సమస్యలు, ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకొన్ని సమస్యలు. ఈరోజు చివరికి పూర్తి చేద్దామని చిత్తశుద్ధితో పనిచేస్తే నిధుల కొరతకు వచ్చింది. భూసేకరణ కూడా ఈరోజు నిధులు ఇవ్వడానికి వెతుక్కునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 8,11,000 కోట్ల రూపాయల అప్పుల భారం తెలంగాణ రాష్ట్రం మీద ఉండడం వల్ల ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు 70%, 80% పూర్తయినా 20-30% పూర్తి చేసుకోవడానికి అవసరమైన నిధులు విడుదల చేయాలంటే నిధుల కొరత ఉన్నది. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రాజెక్టును సమీక్షించి రాబోయే 2 ఏళ్లలో ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టులను అన్నిటినీ పూర్తి చెయ్యాలనే చిత్తశుద్ధితోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అధికారుల్లో చైతన్యము, ప్రజలకు ఒక విశ్వాసం కల్పించడానికి మంత్రులందరం కలిసి ఇక్కడికి వచ్చి సమీక్ష చేసినాం. దీనికి సంబంధించిన భూసేకరణ కావచ్చు, నిర్మాణానికి కావచ్చు, మెయింటెనెన్స్కి కావచ్చు, అవసరమైన అన్ని నిధులను కూడా సత్వరమే విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. 2001లో 6,000 కోట్ల రూపాయల అంచనాతో మొదలయ్యి 13,500 కోట్ల రూపాయలకు సవరించిన అంచనాలు వచ్చి ఈరోజు 14,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇప్పుడు అధికారులు చెప్తున్నారు 18,500 కోట్ల రూపాయలకి అంచనాలు పెంచితే తప్ప ఈ ప్రాజెక్టులు పూర్తి కావు అని అంటున్నారు. 2001లో 6,000 కోట్లతో ప్రయాణం మొదలైతే ఈరోజు 18,500 కోట్లకి ఈ ప్రాజెక్టుల అంచనా విలువలు పెరిగినాయి. ఇకనైనా ఇక్కడ పులి స్టాప్ పెట్టాలి. దీనికి సంబంధించిన కంప్లీట్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన అంచనాలు అన్నిటిని కూడా సవరించుకొని తీసుకొని వచ్చి మంత్రివర్గంలో ఆమోదింపజేసుకొని పనులను వేగవంతం చేసి ప్రాజెక్టును పూర్తి చేయండి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్థూలంగా నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తుమ్మిడిహెట్టి నుంచి భద్రాచలం వరకు గోదావరి జలాల పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు, నేను ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు ఒక్కొక్కటి నేను పేరు తీసుకొని చెప్పదలుచుకోలేదు. అన్ని ప్రాజెక్టుల మీద పూర్తి స్థాయి సమీక్ష చేసి ఎట్లయినా సరే ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఈరోజు కాళేశ్వరం మహా అద్భుతం అని చూపించిన 2 సంవత్సరాలు మేము వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం నుంచి చుక్క నీరు కూడా ఎత్తిపోయకపోయినా భారతదేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా ఈ 2 సంవత్సరాలు 4 పంటలు మనమే మొదటి స్థానంలో ఉన్నాం. గతంలో కల్పించిన భ్రమలన్నీ కూడా ఇవి భ్రమలే అన్న సంగతి ఈరోజు ప్రజలకు అర్థం కావాలి. సరే, ఏ ఉద్దేశంతో ఏ ఆలోచనతో వాళ్ళు మేడిగడ్డ అన్నారం సుందిల కట్టినరో, ఆ పంపోజులు కట్టినరో, ఆ లిఫ్టులు పెట్టినరో, ఆ నీళ్ళు ఎక్కడికి పోయినా, నిధులు ఎక్కడికి పోయినా నేను విమర్శ చేయదలుచుకోలేదు. గోదావరి జలాలే కాదు, కృష్ణానది జలాల మీద కూడా చాలా రకమైన అపోహలు కల్పిస్తూ పక్క రాష్ట్రానికి తరలించడానికి మేమే మంగళహారతి పడుతున్నామంటూ ఆరోపణలు చేస్తే కృష్ణానది జలాల మీద పూర్తి స్థాయి చర్చ శాసనసభలోనే తీసుకున్నాము. కామారెడ్డి జిల్లాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో హౌస్ అరెస్టులతో బీజేపీ నేతలను అణచివేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనను అరాచకంగా విమర్శిస్తూ కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి వెరీ డేంజరస్ అని సీఎం అనితే వ్యాఖ్యానించారు. కేవలం 15% ఓట్ల కోసం ఎంఐఎం దుమ్ము నాకుతున్నారని కూడా
తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పేర్లు మార్చుకోవాలని హితో పలికారు. శ్రీధర్ బాబు, శ్రీధర్ బాబాగా బట్టి విక్రమార్క, బట్టి అక్రమ్ కూడా మార్చుకోవాలని సూచించారు. ఈ రకమైన దౌర్భాగ్యం ముఖ్యమంత్రి దొరికిండు. హిందువులందరూ కూడా సీరియస్గా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మన ఇండ్లలో కూడా భజనలు పెట్టుకోవద్దు, మన దుకాణాలలో కూడా భజనలు పెట్టుకోవద్దు. వీళ్ళనేమో పనికి మాలిన స్పీకర్లు, విద్యుత్ స్పీకర్లు పెట్టి ప్రపంచం మొత్తం న్యూసెన్స్ చేస్తారు వీళ్ళు. అది పెట్టుకోవచ్చు. దీనికి ఏమాంతరిస్తాడు సిగ్గులేని ముఖ్యమంత్రి. ఈయనకే పంచాత కాదు, మనచాత కాదు, చదువు సంధ్య లేదు. మళ్ళీ ఈయన హోమ్ పెట్టుకున్నాడు, మళ్ళీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టుకున్నాడు. లూటీ జరుగుతుంది తెలంగాణలో. ఈ క్యాన్ బి మోర్ డేంజరస్ దెన్ కేసీఆర్ అని రేవంత్. అదే జరుగుతుంది ఇప్పుడు, అదే జరుగుతున్నది. దిస్ ఫెలో ఇస్ మోర్ డేంజరస్ దెన్ కేసీఆర్ ఫర్ తెలంగాణ. ఆత్మ అభిమానాన్ని అమ్మేసుకున్నాడు, సిగ్గు మానాన్ని అమ్మేసుకున్నాడు. అమ్మేసుకొని ఇలా కల్వకుంట్ల దగ్గర దారుస్థలం దుమ్మే నాకుతలేడు, కల్వకుంట్ల ఇండ్లల్లో దుమ్ము కూడా నాకుతున్నాడు. వాళ్ళని కాపాడుతున్నాడు, వాళ్ళ దగ్గర పైసలు మింగుతున్నాడు. దీనికంటే సిగ్గుమాలిన తనం ఉంటుందా అండి? వచ్చి రెడ్డి నీ కులాన్ని కూడా తిట్టిపోతున్నాడు. మళ్ళీ పోయి వాందే నాకుతా ఉన్నావు, ఆఫీస్ దుమ్ము నాకుతా ఉన్నావు. వాడు కుల్లా చెప్తున్నాడు కదా. అన్ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ అ షేమ్లెస్ చీఫ్ మినిస్టర్. ఈ రకంగా ఉంటే మనం బయట తిరగడం కూడా హిందువులకి ఇబ్బందికరంగానే మారుతుంది. రైట్, ఇక బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర మల్లన జాతరలో చోటు చేసుకున్న విషాద ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిర్వాహకుల దాడిలో ఓ 2 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయినా ఇప్పటిదాకా ఎలాంటి స్పందన లేదు. కనీసం నిర్వాహకులను కూడా అరెస్ట్ చేయకపోవడం దారుణం. దాడి చేసిన వారు కళ్ల ముందున్నా కూడా ఏం చేయని పరిస్థితి. దీనిపై పలు ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి మృతి చెందిన అటు ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడం చాలా దౌర్జన్యంగా అంటూ పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.